ముఖ్యమంత్రి గారు రెండు విషయాలు చెప్పిండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. కదలి రండి అని పిలుస్తా ఉన్నాడు, తెలుగుదేశాన్ని పిలుస్తా ఉన్నాడు తెలంగాణకు, మనం బీఆర్ఎస్ ను బొంద పెడదామని చెప్తా ఉన్నాడు. సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో యాంటీ కాంగ్రెస్ కోసం ఐకమత్యం కోసం పనిచేసి ఐకమత్యం కోసం పనిచేసి ఆ దిశగా నడిపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్ ను బొంద పెట్టినా అని చెప్తా ఉంటాడు. ఈడనేమో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశాన్ని బొంద పెట్టిన బీఆర్ఎస్ ను బొంద పెడదామని చెప్తా ఉంటాడు. కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్. అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, లేకపోతే సామంత రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నాడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి? అసలు ఏంది ఈయన ఉద్దేశం? ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దేశంలో ఖతం చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? తెలుగుదేశం పార్టీని, చాలా గొప్ప పార్టీని తెలంగాణలో బొందబెట్టినటువంటి బీఆర్ఎస్ ను మనం బొందబెట్టాలని చెప్తాడు. కారణం హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. క్లియర్ గా నేను చంద్రబాబు ఏజెంట్ అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. తెలిసిపోయిందా? కృష్ణపట్నం పోర్టులో నీ అల్లుడికి వాటా కోసం ట్రై చేస్తున్నావా లేదా? అంటే అది చంద్రబాబు నాయుడు ద్వారా లాబింగ్ చేస్తున్నావా లేదా? మీ అందరికీ తెలిసిపోయిందా? నీ అల్లుడికి కృష్ణపట్నం పోర్టులో వాటా కోసం ట్రై చేస్తున్నావా లేదా? అంటే అది రాజుగారి కుటుంబంతో మంతనాలు జరుపుతున్నావా లేదా? అంటే అది చంద్రబాబు నాయుడు ఏజెంట్లను ఇక్కడ ముఖ్యమంత్రులుగా పెడతా ఉంటే తెలంగాణ రాష్ట్రం చూస్తూ కూర్చోదు. ఇంకా